వాళ్ళను ప్రోత్సహించడం, ప్రైవేట్ వాళ్ళు చెప్పిన దానికే వత్తాసు పలకడం లాంటివన్నీ చర్యలు జరుగుతున్నాయి. ఈరోజు రెసిడెన్సీలు అన్నీ కూడా అద్దె భవనాల్లో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలన్నీలో కూడా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల కాడ నుంచి వెళ్ళి ఈరోజు మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ సంఘటనలు కూడా ఈరోజు చోటు చేసుకున్న పరిస్థితి. రైతులు కూడా కూలీలు కూడా అనేకమైన కష్టాలు వేసి అప్పులు చేసి తమ పిల్లలను ప్రైవేట్ కార్పొరేట్లో చదివిస్తే పెద్ద చదువులు చదివి వస్తాయంటే తిరిగి శవాలయ్యే తిరిగి వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల ఉంటే దానికి 2 కిలోమీటర్ రేడియస్ వరకు ఏ ప్రైవేట్ పాఠశాల ఉండకపోయేది. చూసుకుంటే ఇప్పుడు విద్యాశాఖ అనేది సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది. అయినప్పటికీ ఆయన విద్యాశాఖకు న్యాయం చేస్తా అని చెప్పేసి ఆయన చేతిలోనే పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా 30 నెలల్లో కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కావచ్చు, గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాలల్లో కూడా కావచ్చు, విద్యార్థులకు అభివృద్ధి విషయంలో కావచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అభివృద్ధి విషయంలో కూడా ఇలాంటివి కూడా ఇప్పటివరకు జరగనట్టు కూడా కనబడుతుంది. మీరు కూడా అదే విషయంలో మీరు ధర్నాకి పూనుకున్నారు. అంటే మీరు ప్రధానంగా డిమాండ్ ఏం చేయబోతున్నారు సార్? నా పేరు వినోద్ కుమార్, డెమోక్రాటిక్ టీచర్ ఫెడరేషన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. అటుకాకుండా సేవ్ ఎడ్యుకేషన్ నుంచి జనరల్ సెక్రటరీగా ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడు మీరైతే ఏవైతే చెప్పారో మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు, ఆయన మాటలే తప్ప చేతుల్లో ఎలాంటిది ఇంతవరకు కనబడలేదు. ఆయన యొక్క మేనిఫెస్టోలోనే విద్యకు 20% బడ్జెట్ కేటాయించి మన తీవ్రంగా అది ప్రాక్టికల్గా వచ్చేసరికల్లా 0.6.1 దాకా చేయడం అనేది జరిగింది. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన విద్యకు ఎటువంటి న్యాయం చేకూరుస్తున్నారు అని చెప్పేసి. అంతేకాకుండా ఆయన ప్రభుత్వ పాఠశాలను కాపాడదాము, నేను వచ్చిన తర్వాత పూర్తి రూపురేఖలే మార్చేస్తాననేటువంటి ఆయన యొక్క ప్రసంగంలోనే చెప్పినప్పటికీ అది ప్రాక్టికల్గా వచ్చేసరికల్లా ఏమవుతుంది, ప్రైవేటు వాళ్ళ యొక్క ఇనాగరేషన్కి వెళ్ళడం, ప్రైవేట్ వాళ్ళను ప్రోత్సహించడం, ప్రైవేట్ వాళ్ళు చెప్పిన దానికే వత్తాసు పలకడం లాంటివన్నీ చర్యలు జరుగుతున్నాయి. అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యారంగాన్ని తన దగ్గరనే పెట్టుకున్నప్పటికీ కూడా మాకు మొదట్లో మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే విద్యా రంగం అనేది ఈసారైనా సరే గతంలో పూర్తిగా విధ్వంసమైనప్పటికీ ఈసారి అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ దానిని ప్రాక్టికల్గా మాత్రం అంటే చేతుల పరంగా మాత్రం దానిని శూన్య దిశలోకి తీసుకొస్తున్నాడు. ఆయన ఇంతవరకు కూడా ఆయన చెప్పినటువంటి అంశాల్లో ఏవి కూడా పూర్తి కాలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఏమడుగుతున్నాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేదాన్ని పెడతా అంటున్నాడు. ఇది ఎవరి అభిప్రాయం తీసుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టాలన్న ఆలోచన ఉంది. గతంలో మోడల్ స్కూల్స్ కానీ, ఇప్పుడు దాని తర్వాత గురుకుల పాఠశాలలు కానీ వాటి ఎంతవరకు న్యాయం జరుగుతుంది? అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పైన ఎంతవరకు బడ్జెట్ కేటాయించారు? ఈరోజు మన ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పట్టించుకోకుండా ఇంటిగ్రేటెడ్ స్థాయి పెట్టాల్సిన అవసరం ఏమొస్తుంది చెప్పండి? ఉన్న పాఠశాలకు పూర్తి సద్వినియోగం పరిచి అక్కడ ఫుల్ఫిల్ చేయండి. ఇంతకుముందు కొన్ని రూల్స్ ఉండేటివి, అంటే ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఒక ప్రభుత్వ పాఠశాల ఉంటే దానికి 2 కిలోమీటర్ రేడియస్ వరకు ఏ ప్రైవేట్ పాఠశాల ఉండకపోయేది. కానీ అలాంటి దానిని ప్రైవేట్ పాఠశాలలకు గేట్ ఓపెన్ చేసినట్టుగా అన్ని పర్మిషన్ తీసుకొచ్చేట అనే విధంగా ఈ ప్రభుత్వం అనేది చేయడం ఎంతవరకు సమంజసం? కాబట్టి ప్రజల చైతన్యవంతం చేసుకొని మన ప్రభుత్వ పనిని కాపాడుకోవాలని చెప్పి సేవ్ ఎడ్యుకేషన్ పరంగా మేమందరం పోరాటం చేస్తున్నాం. ఈరోజు విద్య అనేది ఈరోజు జరుగుతున్నటువంటి మార్పుకు అనుగుణంగా ప్రజల్లో చైతన్యం ఉంటేనే, ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడైనా ఉచిత విద్య అనేది ఉంటేనే ప్రజలకు అది ఒక సహకారంగా ఉంటుంది. దీంతో ఒక రకమైన దోపిడీ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ పరంగా విద్యారంగం ప్రైవేట్ని ఎలా చేస్తున్నారంటే అది అంగడిలో ఒక సరుకులాగా చేసేసుకొని కాషాయీకరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ దిశలో మాట్లాడుకుంటూ వాళ్ళు అదే విధంగా చేస్తూ గతంలో ఎటువంటి అవకాశాలు లేకుండా పూర్తిగా ప్రభుత్వ పాఠశాలను మూసివేసే ధోరణిలో వీళ్ళు ఆలోచిస్తున్నాయి. కాబట్టి ఈ సేవ్ ఎడ్యుకేషన్ తరఫున మేమందరం ఐకమత్యంగా ఉండి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందామని తెలియజేసుకుంటూ, ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా సీరియస్గా తీసుకొని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే విద్యా వ్యవస్థను విద్యాశాఖ మంత్రిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకోవడం జరిగింది. తన దగ్గర పెట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల కాడ నుంచి వెళ్ళి అనేక సమస్యలు, గురుకులాల్లో రెసిడెన్సీలలో అనేక సమస్యలు నెలకొన్న పరిస్థితి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అవేవి కనపడని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈరోజు రెసిడెన్సీలు అన్నీ కూడా అద్దె భవనాల్లో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలన్నీలో కూడా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల కాడ నుంచి వెళ్ళి ఈరోజు మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ సంఘటనలు కూడా ఈరోజు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం వీటికి ఎయ్యి కూడా కనపడిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు అనంటే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా పెరిగిపోవటము కారణము కాబట్టి
ప్రభుత్వానికి లేదంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఉన్న అనుబంధం, లేదంటే వాళ్ళ ఎన్నికల ప్రచారం కోసము, రేపు వాళ్ళు ఇచ్చే ఫండ్స్ కోసము ఈరోజు వాళ్ళ అండదండలు అవసరం ఉంది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక కాలేజీలో కావచ్చు, లేదంటే ఒక స్కూల్లో కావచ్చు, లక్షల రూపాయల ఫీజులు, అసలు ఫీజులకు హద్దు లేకుండా పద్దు లేకుండా పోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద ఫోకస్ చేయకపోవడం వల్ల పూర్తిగా తెలంగాణ విద్యా వ్యవస్థ అంతా కూడా పూనుకుపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలునే వాటిపైన ఫోకస్ చేసి వాటి సమస్యలను పరిష్కరించి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. అదేవిధంగా అక్కడ సమస్యలు నెలకొన్న సమస్యలు వాష్రూమ్స్ కానుంచి ఫుడ్ పాయిజన్ సంఘటనలు కానుంచి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అరికట్టాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ చివరిగా రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన చేయదలుచుకున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు లేస్తే ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటా ఉన్నారు. ఈరోజు మీరు లేస్తే ప్రభుత్వ నాకు ప్రధాన లక్ష్యం ఏంటంటే విద్యా వ్యవస్థను ముందంచులో ఉంచడం అనేది నా ప్రధాన లక్ష్యం అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఒక 6 నెలల కిందట మీరు ఒక ఇంటర్నేషనల్ పేరు కలిగిన ఒక పెద్ద విద్యా సంస్థలు, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను ఓపెనింగ్కి పోయారు. ఈ సందర్భంగా మేము ఒక విషయం మేము అడగదలుచుకున్నాం. మీరు ఆ ఓపెనింగ్కి పోయి తెలంగాణ సమాజానికి ఏమి సూచన ఇవ్వదలుచుకున్నారు? లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న ఇన్స్టిట్యూషన్ని మీరు ఓపెన్ చేయడానికి పోయారు. అంటే మీరు ఇండైరెక్ట్గా తెలంగాణ ప్రజలకి ఏం నేర్పిస్తున్నారు? ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ కూడా కేవలం చెప్పుకోవడానికి తప్పితే చదువుకోవడానికి బనికిరావు అనేది సందర్భంగా మీరు చెప్పదలుచుకుంటున్నారా? లేదంటే ప్రభుత్వ విద్యా సంస్థలను మీరు రోజు రోజుకి పైకి లేపి ఉన్నత విద్యా వ్యవస్థకు పునాది వేయడానికి మీరు చెప్పదలుచుకున్నారా? ఈరోజు కేవలం మీ లావాదేవీల కోసం విద్యా వ్యవస్థను పక్కకు పడేస్తున్నారు, ప్రభుత్వ విద్యా వ్యవస్థని. ఇదే సందర్భం చేసుకొని విచ్చలవిడిగా కార్పొరేట్ రెచ్చిపోతున్న పరిస్థితి ఉంది. మేము ఈ సందర్భంగా కూడా తెలంగాణ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ కూడా మేము కోరేది ఏంటంటే పూర్తి స్థాయిలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు నియంత్రించాలి. తెలంగాణ రాష్ట్రమే ఒక ఫీజులను నియంత్రిస్తూ ఒక చట్టాన్ని అమలు చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వ విద్యా సంస్థలను కాపాడాలనేది కూడా మేము డిమాండ్ చేస్తాం. తెలంగాణ అన్నది ఒక బలిదానాల మీద వచ్చింది, ఎన్నో సమస్యల మీద. దాంట్లో విద్యా సమస్య కూడా ప్రధానంగా ఉంది. ఆ విద్యా సమస్యల్లో మొదటి నుండిగా విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు మొట్టమొదటి నుంచి విద్యా వ్యతిరేకకు పోరాటం చేసినారు. ఆ పోరాటాల ఫలితమే కొన్ని సంవత్సరాలుగా ఆక్కుంటూ వస్తూ ప్రభుత్వ పరంగా నడిచినాయి. కానీ ఈనాడు ప్రభుత్వము పరంగా నడిచే విద్యా సంస్థలు మొత్తము ఒక చవితి ప్రేమకు గురి అయిపోయినాయి. దానివల్ల అనేకమైన పోస్టులు విద్యా సంస్థల్లో ఖాళీగా ఉండటం, మరియు ఈ విద్యను, ప్రైవేట్ విద్యను కూడా ప్రభుత్వ పరంగా నడిపినప్పుడే ఈ తెలంగాణకు నిజమైన సార్థకత అన్నది లభిస్తుంది. అంటే అనేక మంది విద్యార్థులు వచ్చేవారు, ఎక్కువగా వచ్చే విద్యార్థులు ప్రభుత్వ కాలేజీలలో, విశ్వవిద్యాలయాల్లో వచ్చే విద్యార్థులు పేద, నిరుపేద, రైతాంగం యొక్క కార్మిక, కర్షక విద్యార్థి యొక్క పిల్లలు మాత్రమే ఇందులో చదువుతున్నారు. అంటే విద్యా ప్రైవేటీకరణ పేరుతో లక్షలాది, కోట్లాది వ్యాపారం చేస్తూ రైతులు కూడా, కూలీలు కూడా అనేకమైన కష్టాలు వేసి అప్పులు చేసి తమ పిల్లలను ప్రైవేట్ కార్పొరేట్లో చదివిస్తే పెద్ద చదువులు చదివి వస్తాయంటే తిరిగి శవాలయ్యే తిరిగి వస్తున్నారు. అంటే ఆత్మహత్యలకు బలి అవుతున్నారు. ఈ ఆత్మహత్యలను ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేట్ కాలేజీలు కానీ, కార్పొరేట్ కాలేజీలు కానీ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కానీ వెంటనే జాతీయం చేస్తూ ఏ దేశం కానీ, ఏ రాజ్యం కానీ విద్య, వైద్యము, వ్యవసాయము ప్రభుత్వ పరంగా నడిచినప్పుడే ఆ దేశము నిజమైన ప్రగతి పథంలో నడుస్తుంది. ఒకవేళ ఇదే విద్యా ప్రైవేటీకరణ కనుక ఉంటే ధనిక సామ్యము, పేద సామ్యం అన్నది, అంతరాయము అన్నది ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది, పెను ప్రమాదం ఉంది. కాబట్టి మళ్ళీ సామ్రాజ్యవాద యొక్క దేశాల గుప్పిట్లోకి, పెట్టుబడిదారుల గుప్పిట్లోకి పోయే అవకాశం ఉంది. మరో స్వాతంత్ర పోరాటము కావచ్చు, విద్య మీద మరో తెలంగాణ మలిదేశ పోరాటము జరగవలసి, విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరగాలి. విద్య అన్నీ అంటే నిరుపేద, కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావి పిల్లలు అందరూ ప్రభుత్వ పరంగా నడిచే విద్యాలయాల్లో చదివినప్పుడే దేశం నిజమైన పురోభివృద్ధి సాధిస్తుంది. అందుకే విద్యా ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు కానీ, డిగ్రీ కళాశాల, విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వెంటనే ప్రభుత్వ పరంగా జరుపుతూ జాతీయం చేయాలని డిమాండ్ చేస్తూ అందరికీ న్యాయం చేయాలి. థ్యాంక్ యూ.